ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా వందనములండి. ఆ, దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశంలో ఈ ఉదయకాలపు సమయమందు దేవాతి దేవునితో సమయాన్ని గడప దేవుని యొక్క కుమార్తెలైన మీ అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. మరలా మన అందరి ఆసక్తిని బట్టి ఈ అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు అన్ని కాలాలలో కూడా ఉన్నటువంటి ఆయనను స్తుతించటం, వర్ణించటం, గొప్ప చేయటం, ఆయనకు తగినట్టుగా మహిమ చెల్లించటం మన తరము కానే కాదు. అంత గొప్ప శక్తిమంతుడు మన తండ్రి అయిన దేవుడు. మనం ఆలోచన చేస్తున్నటువంటి అంశము క్రైస్తవులు కలిగి ఉండవలసిన సంగతులు ఏంటేంటి కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తున్నాం. అందులో 11వ సంగతి ధైర్యము క్రైస్తవులు కలిగి ఉండాలి అనే విషయానికి వచ్చి ఉన్నాం. దేవుని చిత్తమును బట్టి ఈ అంశాన్ని సంపూర్ణంగా అనేకమైన విషయాలతో ఇంచుమించుగా ఒక 25+ డేస్లో అనేకమైన విషయాలలో ధైర్యం కలిగి ఉండవలసిన తీరును ఆయా సందర్భాలలో ధైర్యము ఒకటే కానీ దాన్ని ప్రదర్శించవలసిన తీరులో ఏ విషయాల్లో ఎలా ఉండాలి అని అనేకమైన విషయాలు అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి వాటిని విడిచిపెట్టకుండా అలవర్చుకొని వాటిని మనందరి అనుదిన జీవితాల్లో తప్పక మనము పాటించటానికి ప్రయత్నం చేస్తే దేవుడు తప్పక సహాయం చేస్తారు. ఇక్కడ ఈ రోజున మరొక సంగతి మనము నేర్చుకుందాం. నాతో పాటు మీరు కూడా ఆ మాటలు ఒకసారి చూడండి. గత దినాలలో మనం నేర్చుకున్న సంగతులు ఇవి. గొప్ప బహుమానం పొందుట్లో ధైర్యంగా ఉండాలి. క్రీస్తు రాకడ యందు ఆయన ముందు సిగ్గుపడకుండా ఉండు నిమిత్తము క్రీస్తులో నిలిచి ఉండడానికి కూడా ధైర్యం కలిగి ఉండాలి అని. ఈ రోజు మనం గమనించబోతున్న విషయం ఏమిటంటే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా దయచేస్తారు అని నమ్మటములో కూడా క్రైస్తవుడు ధైర్యాన్ని ప్రదర్శించాలి. ఈ మాట మనం వివరించుకోవటానికి చాలా సమయం పడుతుంది. అంత సమయాన్ని మనము వెచ్చించ అవసరం లేదు, కానీ మనకు అర్థమగు మాటలో సూటిగా ఈ భావాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయంలో వ్రాయబడిన ఉద్దేశం ఏంటంటే నేరుగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా యేసు ప్రభు వారిని బట్టి మనకి కలుగుతున్న ధైర్యం ఏంటి? అంటే ఈరోజు ఆయన నామాన్ని బట్టి నేను ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే, నా మనస్సులో నేను కలిగి ఉండవలసిన ధైర్యాలకు సంబంధించిన సంగతులలో మరొకటి ఏమిటి అంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మనకు దయచేయును అనునదియే. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మనకు దయచేస్తారు, ఆయన మన మనవి ఆలకిస్తారు
ఆయన మన మనవి ఆలకిస్తారు. ప్రార్థన చేస్తున్న మీరు, నేను చాలా విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం. అనుభవాలలోనికి తెచ్చుకొని మరీ చాలా విషయాలను వేడుకుంటూ ఉన్నాం. ఏది ప్రార్థించొచ్చు, ఏది ప్రార్థించకూడదు అనేది తెలియక కొందరు ప్రార్థన చేస్తున్నారు. ఏది ప్రార్థించొచ్చో, ఏది ప్రార్థన చేయకూడదో తెలిసి వాక్య జ్ఞానంతో కొందరు ప్రార్థన చేస్తున్నారు. తెలిసి తెలియని ప్రార్థనలు మరికొందరు చేస్తున్నారు. చేయవలసిన విధానములో కొందరు, చేయకూడని విధానములో మరికొందరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి మనవి ఏ రీతిగా ఆయన ఆలకిస్తాడు అని ఇప్పటి వరకు నేను మాట్లాడిన ఉద్దేశాల గురించి నేను మీతో మాట్లాడటం లేదు. ఇవన్నీ కూడా ప్రార్థన అనే అంశంలో మాట్లాడుకోవలసిన విషయాలు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఒక్కటే. ప్రార్థన చేయటం వచ్చి, వాక్యానుసారముగా ప్రార్థించటం వచ్చి, ఏది అడగాలో ఏది అడగకూడదో ఏది ప్రార్థనలో పెట్టాలో పెట్టకూడదో తెలిసిన వారు ప్రార్థన చేస్తున్న సంగతిని గూర్చి జ్ఞాపకం చేస్తున్నాను. మరలా ఇంకొకసారి రిమైండ్ చేస్తాను, అంటే మీకు అర్థం కావడానికి. చాలా మంది అన్యులకి యేసు ప్రభు వారి నామం తెలుస్తుంది కానీ ఆయన నమ్మటం తెలియదు. కానీ వారు చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏ దేవుడు మాకు సాయం చేయలేదు, నీ మీద ఆధారపడుతున్నావు అంటే, అమ్మ నీకు ప్రార్థన చేయడం రాకపోయినా పర్లేదు, నీకు ఏ మాటలు వస్తే అవే ప్రార్థించు, ఆయన వింటాడు అని మనం చెప్పి పంపిస్తూ ఉంటాం. వారు మనసులో అలాగే అనుకుంటారు, వారికి ప్రార్థన చేయడం రాదు, కానీ వింటాడా వినడా? వింటారు. అయితే అది మనం మాట్లాడుకోవట్లేదు. అలాగే క్రైస్తవులలో ప్రభువుని తండ్రిని కలిపి తండ్రి అంటారు, యేసయ్యా నీకు స్తోత్రం అంటారు. ప్రార్థనలోనే అన్ని విధాలుగా ఎవరికి ఎలా చేయాలో తెలియకుండానే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అది మనం మాట్లాడుకోవటం లేదు. అలాగే కొన్ని విషయాలు ప్రార్థన చేయకూడని సంగతులు కూడా, ఏ అవసరాన్ని అడగాలో ఏ అవసరాన్ని అడగకూడదో కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అడగవలసినవి కొన్ని, అడగకూడనివి కొన్ని. ఏ అవసరం అడగాలి, ఏ అవసరం అడగకూడదు అంటే అది కూడా తెలియకుండా కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు. అది కూడా మాట్లాడుకోవటం లేదు. అన్ని విషయాలు తెలిసి నీవు ప్రార్థన చేసేటప్పుడు అది ఆయన చిత్తానుసారమైనదా కాదా అని గమనించే జ్ఞానం ఎందుకు నీలో ఉండట్లేదు? ఈ మాట నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితాల్లో చాలా అవసరమైంది. ప్రియదేవుని పిల్లలారా, భూమి మీద బ్రతకటానికి కావలసిన నీ అవసరతలు తెలియచేయటంలో, ఆత్మానుసారముగా ప్రభు కొరకు జీవించటానికి నీవు ఎదుగుతున్న నీ ఆత్మీయ అభివృద్ధికి సంబంధించిన జీవితంలో వేటినైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాటి అన్నిటిలోనూ, వాటి కంటే ఎక్కువగా నీవు చేసే ప్రార్థన విజ్ఞాపనలన్నిటిలోనూ ఆయన చిత్తానుసారంగా నేను అడుగుతున్నానా లేదా అని నువ్వు గమనిస్తున్న విషయాలు ఎన్ని? చాలా బలంగా మనం కొన్ని సంగతులు ప్రార్థిస్తూ ఉంటాం. నువ్వు వాటిని గమనించగలిగినట్లయితే ఆయన తప్పకుండా తన చిత్తానుసారంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఆయన చిత్తం అయితే. అందుకే వాక్యాన్ని జ్ఞానవంతంగా పూర్తిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అంతవరకు నేను ప్రార్థన చేయకుండా ఉండలేను కదండి అంటే, ప్రార్థనలో నువ్వు అడిగే ప్రతి పదానికి, ప్రతి మాటకి ఖచ్చితంగా మీ చిత్తమైతే అనే పదాన్ని జోడించడం మర్చిపోకు. దేవుని పిల్లలారా, క్రైస్తవులు చాలా మంది, తండ్రి ఆ స్థితి నీకు తెలుసు కదా, నేను నీకు దగ్గరగా బ్రతకాలనుకుంటున్నాను, అయితే నేను ఇలా ఉన్నాను, నన్ను కనికరించు అని
కన్నీరు మున్నీరుగా విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థిస్తూ ఉంటారు. వారి ప్రార్థనలో ఆత్మీయత ఉంది, నేను ఒప్పుకుంటా. అలాగే కొన్ని శరీర సంబంధమైన శ్రమలలో నలిగిపోతూ ఉంటారు. అయ్యా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, ఇక్కడ నుండి నన్ను విడిపించు అని ప్రార్థిస్తూ ఉంటారు. విరిగి నలిగిన హృదయాలతో వారి కొన్ని కష్టాలు, అవసరాలు, నష్టాలు, బాధలు, దుఃఖం, ఆవేదన, విసిగి చెందిన వెసారిపోయిన జీవితాన్ని ప్రభువుకు తెలియజేస్తుంటారు. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఎవరైతే మీ చిత్తమైతే అనే పదాన్ని జోడించారో, వారెంత విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థించిన ప్రతిఫలాలు పొందలేరు. ఈ విషయంలో ఒకవేళ మీలో ఎవరైనా నాతో ఏకీభవించలేని వారైతే వారికి ఒక సమాధానం చెప్తాను. మనము ఆత్మీయ భారము కలిగి ప్రార్థన చేసే వారమైతే మొదట మనం ఏది అడగాలనుకున్నా ఆయన చిత్తానికి లోబడే వారమై ఉంటాం ఖచ్చితంగా. ఆయన చిత్తానికి లోబడే వారమై ఉన్నప్పుడు మన ప్రార్థన ఆయన తప్పక అంగీకరిస్తారు. ఇది ఎంతమందికి మనలో అర్థమవుతుంది? ఎంతమంది మనం మన అనుదిన జీవితాల్లో ప్రార్థన చేసేటప్పుడు నీ చిత్తమైతే అనే భావాన్ని మనం ప్రదర్శించగలుగుతున్నాం? ఆలోచన చేయండి. వీటికి ఉదాహరణలు మాట్లాడాలంటే చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు మన అనుదిన జీవితాల్లో జరుగుతున్నవి. కానీ ఏది ఆయన చిత్తానుసారంగా ఉంది, ఏది ఆయన చిత్తానుసారంగా లేదు అనేది నువ్వు తప్పకుండా గ్రహించాల్సిన స్థితిలోనే ప్రార్థన చేయవలసిన వాడవై ఉన్నావు, ప్రార్థన చేయవలసిన దానవై ఉన్నావు. అది నీవు గ్రహించలేని పక్షంలో నువ్వేది అడుగుతున్నా ఆయన చిత్తము అని విడిచిపెట్టు. వీటన్నిటిని మీరు ఎలా తీసుకుంటారో, మొదటిది, మీరు భౌతిక సంబంధమైన వేటిని అడుగుతున్నా తండ్రి మీ చిత్తమైతే అని తప్పక మీరు అడగాలి. నేను అలాగే దేవుని చిత్తం మీదే ఆధారపడుతున్నాను అన్నవారు, సెకండ్ వన్, ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగటానికి ప్రభువా మీ చిత్తమైతే ఇదిగో ఇక మీదట నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని ప్రార్థన చేయండి. ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా దేవుని చిత్తము అనేది తప్పకుండా ఉంటుంది కనుక ఆయన చిత్తమైతే అని ఆయన మీద ఆధారపడుతున్నాను అన్నవారు ఖచ్చితంగా ప్రతి విజ్ఞాపనలోనూ దేవుని చిత్తమైతే అని అంటున్నాను. ఇక్కడ అసలు విషయం మరొకటి చెప్తాను, మీరు గమనించండి. ఏమిటో తెలుసా? భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలలో మాత్రమే కాకుండా కొన్నిసార్లు నీవు పడి తిరిగి లేస్తున్న సమయాలలో, కొన్నిసార్లు పాపం చేసి తప్పిపోతున్న సమయాలలో, కొన్నిసార్లు ఇది తప్పు అని తెలుస్తున్నా కూడా అది తప్ప కాదా అని ఆలోచన చేస్తూ అర్థం కాని స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఆ తప్పులోనే కొనసాగిపోతూ నువ్వు చేస్తున్నటువంటి విజ్ఞాపనలలో ఏ మనస్సుతో తిరిగి తిరిగి మరలా అదే ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావు? నా మాట మీకు అర్థమవుతుంది. నువ్వు పాపం చేస్తున్నావు, ఆ విషయంలో దేవుని సహాయం కావాలని ఎలా ప్రార్థన చేస్తావు? దేవుని చిత్తమా కాదా? నువ్వు తప్పు చేస్తున్నావు, ఆ విషయంలో దేవుని సహాయం కావాలని నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసిన స్టెప్ అనేది రాంగా, రైటా, నేను వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా, అసలు నేను వేసిన ఆలోచన వాక్యానుసారంగా ప్రారంభించానా లేదా, ఇవన్నీ మొదటి నుండి ఆలోచన చేసుకుంటూ వచ్చి ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించి అప్పుడు అయ్యా నేను ఈ సమస్యలో చిక్కుకుపోయానంటే నువ్వు తప్పదు, నువ్వు నన్ను విడిపించు అంటే కుదరదు. ఆ సమస్యలో నువ్వు చిక్కుకుపోవడానికి కారణం మొదటి నుండి నువ్వు వేసినటువంటి అడుగులు, ప్రారంభించిన నీ జీవితం అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ రావాలి. ఆ మాటలు కొంత అంతరార్థం కలిగినవిగానే మాట్లాడుతున్నాను. అవి మీకు ఇంకా ఓపెన్ గా అర్థం కావాలంటే
ఒక ఉదాహరణ చెబుతాను. ఒక యవనస్తుడు, ఇది కేవలం ఉదాహరణ. ఒక యవనస్తుడు తన జీవితంలో వేయకూడని ఒక రాంగ్ స్టెప్ వేశాడు. రాంగ్ స్టెప్ అంటే ఏదైతే ఒక చెడు అలవాటు కలిగి ఉండకూడదో ఆ చెడు అలవాటుకి బానిసయ్యాడు. క్రిస్టియన్, క్రైస్తవుడు. క్రైస్తవుడైనప్పుడు ఏదైతే ఒక చెడు ఆ చెడు అలవాటు అంటే అదే ఒక చెడు వ్యాపారం చేయకూడని దానికి లాభాపేక్షతో నేను చేసేటటువంటి నా ఉద్యోగం కంటే దీనివల్ల నా కుటుంబం ఎక్కువగా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఓ చెడు వ్యాపారానికి అలవాటు పడ్డాడు. స్టార్టింగ్ డేస్ బాగున్నాయి, వ్యాపారం చేస్తున్నాడు. ఆ చెడు వ్యాపారం చేస్తూ క్రమంగా అభివృద్ధి చెందుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఇటువైపు చర్చికి వెళ్తున్నాడు ఫ్యామిలీతో పాటు. తను ఎదిగిన స్థితిలో వివాహము, పిల్లలు అంతా బాగుంది. చర్చికి వెళ్తున్నాడు, వాక్యాలు వింటున్నాడు. అప్పుడప్పుడు ఆ వాక్యాలలో తను వింటున్న ఉద్దేశాలలో దుష్ట సాంగత్యము, అలాగే ఈ చెడు వ్యాపారాలు, చెడు అలవాట్లు, ఇవన్నీ వాక్యాలు వింటున్నప్పుడు మనసులో కొట్టబడుతున్నాడు, నెట్టబడుతున్నాడు. బట్ వెంటనే తనకు తాను రియలైజ్ అవుతున్నాడు. వాక్యం తనని రియలైజ్ చేయట్లేదు కానీ తనకి తానే రియలైజ్ అవుతూ ఆ ఓకే, వాక్యం ఇలా చెబుతుంది కరెక్టే, కానీ మరి ఈరోజు ఆయన్ని నమ్ముకున్న తర్వాత ఆ చెడు వ్యాపారంలో అది చెడు అని తన మనసు చెప్తున్నా చెడు అనే పదాన్ని మనసులో నొక్కి పెడుతున్నాడు. బయటికి మాట్లాడుతూ ఈ వ్యాపారంలో నేను బాగానే రాణిస్తున్నాను కదా, ఒకవేళ ఇట్స్ గాడ్స్ గ్రేస్ కాకపోతే నేను ఎలా ఇందులో సక్సెస్ అవుతాను, సో నథింగ్, నో ప్రాబ్లం అనుకున్నాడు. అలా అనుకుంటూనే తన స్పిరిచువల్ అండ్ ఫిజికల్ లైఫ్ ని లీడ్ చేస్తూ గ్రోత్ అవుతున్నాడు. బిడ్డలు వివాహ స్థితికి ఎదిగారు. బిడ్డలు వివాహ స్థితికి ఎదిగిన వయస్సులో ఆ సమయమందు ఒక్కసారిగా వ్యాపారాలన్నీ కొలాప్స్. బిడ్డల భవిష్యత్తు అంధకార స్థితికి వచ్చేసరికి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా, నా పిల్లల పరిస్థితి ఈరోజు ఎందుకు ఇలాగైపోయింది? నేనేం తప్పు చేశాను? ఇదిగో నీ సన్నిధి మానలేదు. జాగ్రత్తగా వినాలి మీరందరూ. నీ సన్నిధి మానలేదు. ఆ కుటుంబాన్ని నీ సన్నిధికి దగ్గర చేయడం మానలేదు. నీతోనే ఉన్నాను, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని చేస్తున్నానుగా. కానీ ఎందుకు ఇలా అంటే, తను ఎక్కడ ప్రారంభించాడో యవ్వన వయస్సులో అక్కడ అది చెడు వ్యాపారం అనే సంగతి ఇక్కడ ఈ వయస్సులో తనకి గుర్తు రాలేదు. కారణం ఏంటి అంటే, ప్రారంభించి అనేకమైన సంవత్సరాలు గడిచిపోయిన కారణం చేత ఇది మంచిది కాదు అనే ఉద్దేశం తనకు అర్థం కాలేదు. ఇప్పుడు అక్కడ తను ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవెందుకు ఇలా చేస్తావు? నా కుటుంబానికి సాయం చేయి, నీ చిత్తమైతే నన్ను తప్పకుండా ఈ కష్టంలో నుండి బయటపెట్టు. ఎందుకంటే ఈ కష్టంలో నుండి, ఈ నష్టాలలో నుండి నేను నా వ్యాపారం బయటికి రాకపోతే ఎలా నా పిల్లలు ఆ మంచి భవిష్యత్తు పొందగలుగుతారు? లేక వారికి భవిష్యత్తు కాదు కదా, బ్రతికేయడానికి కూడా చాయిస్ ఉండదు. ఈ వ్యాపారపు నష్టంలో నుండి నన్ను బయటికి నడిపించు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ పాయింట్‌లో తను ఆలోచించాల్సింది, ఆలోచన చేయకుండా వదిలేసిన విషయం ఏంటి అంటే, నీ చిత్తమైతే ఎలా చెప్పగలడు ఈరోజు? వదిలేశాడు. ప్రారంభ గడియను వదిలేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది ఎగ్జాంపుల్. ఒక్కసారి నీ మనస్సును సూటిగా వాక్యానికి ముడిపెట్టి అదే వాక్యాన్ని ఈరోజు పదే 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 పదే, ఏ వాక్యం? ఈరోజు నేను మీకు చూపించానుగా, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మరొక్కసారి ఆ మాట చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూసారా? క్రిందని యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో,
ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా దయచేస్తాడు ఆయన. ఇది నమ్మటంలో నీకు ధైర్యం కావాలి. ఇప్పుడక్కడ ఆ యవనస్తుడికి ఏం దొరకదు అంటే ధైర్యం దొరకదు. ఇది నీ చిత్తము, నాకు సాయం చేయి అని అడగటానికి ధైర్యం దొరకదు. అది అడగటానికి ధైర్యం దొరకాలి అంటే తనలో పశ్చాత్తాపం రావాలి. దేవుడు వద్దన్న పని చేసుకుంటూ వచ్చి ఇది నీ చిత్తము అంటే ఎలా? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో నీకేది కావాలని ప్రార్థిస్తున్నావో, నువ్వేది పొందుకోవాలని ప్రార్థిస్తున్నావో, వాటిలో ఏదైనా చేయకూడనివి చేస్తూ దేవా నీ చిత్తమైతే సాయం చేయని ప్రార్థన చేస్తున్నట్లయితే అది నీవు పొందలేవు. ఆ యవనస్తుడి స్థితి కూడా ఈరోజు మన జీవితాలలా ఉంది. మనందరి జీవితాలు కూడా ఆ యవనస్తుడి స్థితి వలె ఉన్నాయి. ఆలోచన చేయండి. ఈ ఉదాహరణకి మీ అందరి అనుదిన జీవితాలలో, నా అనుదిన జీవితంలో ఈ మాటలు మాట్లాడేటప్పుడు నా జీవితంలో నాకు నేరుగా గుర్తుంచే సంగతులు చాలా ఉన్నాయి. నేను ప్రభువా నీ చిత్తమైతే అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చిత్తమైతే అని నేనేదైతే అడుగుతున్నానో వాటి విషయంలో ప్రారంభం నుండి నేను ఎలా బిహేవ్ చేశానో, అది దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించానో లేదో అన్ని ఆలోచన చేస్తూ ముడిపెట్టి ప్రార్థించినప్పుడు వాటిలో ఆయన చిత్తం ఉందో లేదో నాకు నేను గ్రహించగలుగుతాను. అలాగే నీవు ఈ రోజు ఆలోచన చేయగలిగితే నువ్వేదైతే వ్యాపారం కోసం ప్రార్థిస్తున్నావో, బంధాల కోసం ప్రార్థిస్తున్నావో, నీ కుటుంబస్తుల బాగోగుల కోసం ప్రార్థిస్తున్నావో, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నావో, ఆయుష్ కోసం ప్రార్థిస్తున్నావో, ఆత్మీయత కోసం ప్రార్థిస్తున్నావో, నీవేది ప్రార్థన చేస్తున్నా దానిని దేవుని చిత్తానుసారంగా ప్రారంభించావా లేదా అనేది మొదట ఆలోచించు. అక్కడే ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగుతున్నావో లేదో కూడా నీకు అర్థమైపోతుంది. ఆ యవనస్తుడు ఈ సమయంలో నీ చిత్తమైతే ఇందులో నుంచి లేపు అని ప్రార్థించడానికి అర్హత లేదు. తను చేయాల్సింది ఏంటంటే, నేను తప్పు చేశాను, నేను నష్టపోయాను, నాకు అర్థమైంది, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇక మీదట ఆ పని చెయ్యను, ఇక మీదట ఆ చెడు వ్యాపారం జోలికి నేను వెళ్ళను, ఇదిగో ఇక్కడ నుండి నా కుటుంబం నీ చేతికి అప్పగిస్తున్నాను, తిరిగి లేవనెత్తు. ప్రియులారా, నిజంగా వాస్తవం చెప్పనా, చాలా మంది క్రైస్తవులు ఆత్మీయంగా బ్రతకాలని సమర్పించుకున్న వారు ఇలాంటి అనుభవాలు కలిగి ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. ఏదైతే చెడుతో కూడుకున్న జీవితం ఉందో, నీ చిత్తమైతే నాకు అది కావాలి, నేను వదులుకోలేను అని ప్రార్థించేటప్పుడు దేవుడు వాక్య జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. అది చెడు, నువ్వు అది విడిచిపెట్టు, పశ్చాత్తాపడు. ఏదైతే చెడుతో కూడుకుందో దాన్ని పూర్తిగా తీసి నీకు అవసరమైన రీతిలో కల్మషం లేకుండా నిండు హృదయంతో నా చిత్తానుసారంగా జీవిస్తూ నా చిత్తానుసారంగా నీ అడుగులు ప్రారంభించడానికి ఇష్టపడితే నువ్వు అడిగింది ఏదైనా నేను నీకు ఇస్తాను. ఈరోజు క్రైస్తవులు 5వ అధ్యాయం 14వ వచనాన్ని యోహాను మొదటి పత్రికలో ఉన్న సందర్భాన్ని చదివి నేనేది అడిగినా నాకు ఇస్తాడు, నేనేది అడిగినా నాకు ఇస్తాడు, నేనేది అడిగినా నాకు ఇస్తాడు, నువ్వేదడిగినా నీకు ఆయన ఇస్తాడు అని ముడిపెడుతూ అసలు ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికే నువ్వు అది అడుగుతున్నావా లేదా అనే విషయాన్ని మర్చిపోతున్నారు. దేవుని పిల్లలారా, వాక్య విషయంలో మబ్బి పడకండి, ఎవరిని భ్రమ పెట్టకండి. సాధారణంగా క్రైస్తవులు తోటి క్రైస్తవులతో మాట్లాడుతూ అమ్మా దేవుడి వాక్యం చెప్తుంది కదా, నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తాడులే, మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. దీనికి మరలా ఎడిషనల్ గా రిఫరెన్స్ ఏంటి అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని మీరు నమ్మిన ఎడల
ఏదైతే నువ్వు అడుగుతున్నావో ఆ దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మితే చాలు, అది దేవుడు వెంటనే నీకు అక్కడ ఇస్తారు. ఎవరండి ఈరోజు తన పిల్లలు తప్పిపోతున్నారంటే, తన పిల్లలు తన నుండి దూరం కావడానికి కావాల్సిన వాటిని అనుగ్రహించేది ఎవరండి ఈరోజు? నువ్వు పలానా పని చేస్తే నీ పిల్లాడు నీకు ఈ రోజు నుంచి దూరం అయిపోతాడు అంటే, అయినా పర్లేదు వాడు కోరుకుంటున్నాడు కాబట్టి నేను ఆ పని చేస్తాను అనుకునే తల్లిదండ్రులు ఎవరున్నారండి ఈరోజు? ఒకవేళ అలా ఉన్నారంటే వారు జ్ఞానం లేనివారు. ఈరోజు నీ పరమ తండ్రి నిన్ను కోల్పోవడానికి సిద్ధంగా లేడు. నువ్వేదడుగుతావో అది నీకు తనకి దూరం చేసుకునేలాగా ఆయన చిత్తానుసారం కాకపోయినా నీకివ్వటానికి. కనుక ఈ మాటలన్నీ అర్థం కావాలంటే చివరిలో ఒక మాట చెప్తున్నాను. వాక్య జ్ఞానం పూర్తిగా అన్నీ తెలిసి ఏది ప్రార్థించాలో, ఏది ప్రార్థించకూడదో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తము కాదో అన్నీ తెలిసి ప్రార్థన చేస్తున్నవారు మీ ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించి మాత్రమే ఆయనను ఏదైనా కోరుకోండి. అలా కోరుకునే సమయాలలో ఆయన చిత్తానుసారముగా నా అడుగులు ప్రారంభించి, ఆయన చిత్తానుసారముగా ప్రారంభించిన అడుగులను అనుసరిస్తూ, కొనసాగిస్తూ, ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నానా లేదా అనేది మీకు మీరు టెస్ట్ చేసుకుంటూ ప్రేయర్ చేయండి. ఆయన ఆలకిస్తాడు. సెకండ్ వన్, ఎవరైనా వాక్యం ఇంకా పరిపూర్ణంగా తెలియటం లేదు, నేను కొన్ని విషయాలు గ్రహించలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను, ఇప్పుడిప్పుడే వాక్యాన్ని నేర్చుకుంటున్నాను అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రతి అవసరతకు ముందు తండ్రి మీ చిత్తమైతే అని మాత్రం ఖచ్చితంగా జోడించండి. మీ చిత్తమైతే అని జోడించేటప్పుడు మీ మనస్సులో ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్స్ ఉండకూడదు. నువ్వు అడిగింది దేవుని చిత్తమైతే అని అన్నప్పుడు ఆయన అది నీకు ఇచ్చినా మొఖం నవ్వుతూ ఉండాలి. ఆయన నీకు అది ఇవ్వకపోయినా మొఖం నవ్వుతూ ఉండాలి. ఈరోజు లేవగానే మన అనుదిన ఈ ప్రత్యక్ష ప్రసారంలో, అనుదిన ఈ వాక్య ధ్యానంలోకి రాకముందు మీలో చాలా మంది ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని ఉన్నారు కదా! మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు అడిగిన వాటిని ఆయన మీకు ఇచ్చినా, ఇవ్వకపోయినా అదే క్రైస్తవ చిరునవ్వుతో నీవు జీవిస్తే ఆయన తప్పక తన చిత్తాన్ని నెరవేరుస్తారక్కడ. ఆయన చిత్తం అంటారు, జరిగించకపోతే మొఖం వెంటనే మాడిపోతుంది. ఆయన చిత్తం అంటారు, జరిగించకపోతే వెంటనే సంఘం మీద అలుగుతాం, సేవకుల మీద అలుగుతాం, లేక ఆ తోటి విశ్వాసులందరి మీద మీరందరూ ప్రార్థన చేశారు గానీ, ఏంటో ఏం జరగలేదు అలుగుతాం. ఇంకెక్కడ ఆయన చిత్తానికి నువ్వు అవకాశం ఇచ్చావు? ఆయన చిత్తం అయితే అంటే, నీ జీవితంలో అది జరగకపోయినా అది ఆయన చిత్తమనే. అంతే. కాబట్టి ప్రియులారా, ఆత్మీయంగా ఎదగండి. రోజు మీరు అడిగినవి పొందాలని ఏవైతే ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నారో, ఈ రోజులో మీరేమి పొందినా, పొందలేకపోయినా, అయ్యా ఇది నీ చిత్తం అని నేను లోబడుతున్నాను. నువ్వు ఇలాగే నడిపించు. నేనేమి మనసులో కలత చెందను అని మరింత భక్తి భావాలతో ధైర్యంగా ఆయన మీద ఆధారపడండి. ఇక్కడ మనం ఆ విషయంలో ధైర్యం కలిగి ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నేనేదడిగినా పొందుతాను. కాబట్టి నాకేం కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఇష్టం అనే ధైర్యంతో వెళ్తే ఆయనే నడిపిస్తాడు. ముఖ్యంగా ఈరోజు నేను 2 విషయాలు జ్ఞాపకం చేశాను. 1, మీరు అడుగుతున్నది సరైందో కాదో తెలియకపోతే దేవా నీ చిత్తమైతే అని ప్రార్థించండి. 2, మీరేదైనా ఒకటి అడుగుతున్నది మీ మనస్సులో మీకు అనిపిస్తే, ఈరోజు నేను ఒకటి ఆయన్ని అడుగుతూ ఉన్నాను. నేను అడుగుతున్నప్పుడు వెంటనే నాకు అనిపిస్తది. అసలు ఇది ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగులు ప్రారంభించలేదు. ఇది ఆయనకి ఇష్టమైంది కాదు. ఇట్స్ నాట్ రైట్ అని నా మనసు నాకు చెప్తున్నప్పుడు నేనెలా నీ చిత్తమైతే అని ఇంక అనగలుగుతాను? ముందు దాని విషయంలో నన్ను నేను సరిచేసుకోవాలి. వింటున్నారా? అర్థం చేసుకోండి. ముందు దాని విషయంలో నన్ను నేను సరిచేసుకోవాలి. నన్ను నేను సరిచేసుకొని అప్పుడు ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను. నీ చిత్తానుసారంగా నన్ను నేను మార్చుకున్నాను కాబట్టి ఆ విషయంలో ఇప్పుడు నీ చిత్తాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను
అంటే తప్పక తిరిగి నాకు ఇచ్చేవాడు ఆయన. ఇస్తాడు. ఆ నమ్మకంతోటే ఉన్నాను. ఆ నమ్మకంతోటే ఉందాం. ఆ నమ్మకంతోటే జీవిద్దాం. అదే మన ధైర్యం, మన బలం. అందరికీ వందనములండి. ఆసక్తితో చేరి వచ్చిన అందరికీ వందనాలు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, సిగ్గుపడకుండా, మోమాట పడకుండా మీరు కూడా ఎవరైతే వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యం అందటం లేదనే ఆలోచనతో ఉన్నారో ప్రతిరోజు వారు వాక్యం వినగలుగులాగున వారందరికీ కూడా ఛానల్ గురించి తెలియచేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. శిలువ శిలువ శ్రమల శిలువ యేసుక్రీస్తు మరణ విలువ. పాప క్షమల ప్రభలు వెలిగిన శోకమూర్తి వేదన. ప్రేమమూర్తి తూలి సోలిన